అందరికీ నమస్కారము. ఇంకా టెంపుల్కి వెళ్ళాలనుకున్నప్పుడైతే ఇలా వారాయి అమ్మవారి టెంపుల్ మనకు అన్ని దగ్గర దగ్గర పద్మాక్షమ్మ టెంపుల్, భద్రకాళి అమ్మవారి టెంపుల్, ఇంకా చాలా చుట్టూ అసలు భద్రకాళికి వెళ్తేనైతే చుట్టూ చూడవచ్చు. మనం పొద్దంతా తిరిగిన టెంపుల్ దర్శనం పూర్తి కాదు. ఇంకా అలాంటప్పుడు ఇలా మనము శ్రావణ మాసం వచ్చిందంటే ఇంకా జనాలు బాగుంటారు. ఇప్పుడు వారాయి అమ్మవారి నవరాత్రులు కాబట్టి ఇక్కడ మంచిగా పద్మాక్షమ్మ గుట్టకు వారాయి అమ్మవారు, కాలభైరవుడు చాలా బాగా దర్శనం అయితే అయింది. మనము అంటర్ రోడ్ నుంచి వెళ్తే షాంపేటకు వెళ్ళే రోడ్డుకి ఎదురుగా మనం పద్మాక్షమ్మ గుట్ట దిక్కెళ్ళి హన్మకొండకి వెళ్ళే దారిలో ఇది మంచిగా దర్శనం గుట్టకే ఉన్నది. చాలా బాగున్నది అమ్మవారి దర్శనం అయితే. ఈడ ఓడి బియ్యం కూడా పోస్తూ ఉన్నారు. నవరాత్రులు ఇంకా రేపు అయిపోతాయి అనగా గురువారం అయితే దర్శనం చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుంచి మళ్ళీ భద్రకాళి అమ్మవారి టెంపుల్కి అయితే ఇంకా మనం గజస్తంభం పెట్టినప్పుడు వెళ్ళలేదని మళ్ళీ తర్వాత ఇంకా తొడుగు పెడతారు కాబట్టి ఇంకా ఇప్పుడు చూసేద్దాం అన్నట్టుగా దర్శనం చేసుకుందాము అని కొత్త అది పెట్టిళ్ళు కదా గజస్తంభం. దర్శనం అయితే జరిగింది మంచిగా. భద్రకాళి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. పద్మాక్షమ్మ గుట్ట దగ్గర వారాయి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. చాలా బాగున్నది. మనకు ఇలా భద్రకాళి అమ్మవారి దగ్గరనైతే ముందు గోమాతల దర్శనం చేసుకున్నాము. ఇంకా అమ్మవారికి వారాయి అమ్మవారికి మనము కందగడ్డలు ప్రసాదం పెట్టాలన్నారని ఇంకా అవైతే ప్రసాదంగా తీసుకెళ్ళినాం. ఆవులకు కూడా పెట్టినాం. ఇలా కొత్త గజస్తంభం టెంపుల్ పాతదైనా కానీ వాళ్ళు పని చేయించడం వల్ల పెద్దగా అనిపిస్తూ ఉన్నది. ప్లేసు టెంపుల్ది పాత ప్లేసే. ఇలా పైపులు ఎక్కువ లైన్లు పెట్టడం వల్ల పెద్దగా అనిపిస్తుంది. మనము అప్పుడైతే ఇట్లా చూడగానే అమ్మవారి దర్శనం అయ్యేది. ఇప్పుడు చాలా దూరంగా అనిపిస్తూ ఉన్నది అమ్మవారి దర్శనం. ఇక గజస్తంభం కూడా ఆ నుండి తీశారు కాబట్టి బయటికి జరిగింది. ఇంకా కొత్తగా మళ్ళీ అన్ని మార్పులు అవుతున్నాయి కాబట్టి మధ్య మధ్యలో చూడాలి. మనకు పాత దేవుడు అని మొక్కులు ఉన్నప్పుడైతే ఊక్కోలేము కదా. మార్పు చేసినప్పుడు కూడా చూడాలనిపిస్తుంది. ఎలా మారిపోయింది, ఏం పనులు నడుస్తూ ఉన్నాయి అమ్మో అన్నట్టుగా. ఇక్కడైతే అసలు దారి మనము భద్రకాళి అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందు మనం చుట్టూ ఇప్పుడు కొత్త దారి. మనకు పాత దారిని చూస్తేనైతే అమ్మో ఇది అమ్మవారి టెంపులేనా, ఇక్కడ ముందు ఇలా రాగానే శివలింగం దర్శనం అయ్యేది. ఇటు నుండి వచ్చేది. మా చిన్నప్పుడైతే ఈ మెట్ల గుంటనే వచ్చేది, ఈ మెట్ల నుంచే పోయేది. ఈ నవగ్రహాలను చూస్తేనైతే ఎంత కళగా అనిపిస్తాయో మా చిన్నప్పటి కానుండి ఇలానే ఉన్నాయి. మంచిగా అనిపిస్తుంది. నవగ్రహాలను అయితే చూడగానే మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇలా శివునికి ఎదురుగా ఇలా ఎంత కిందికి ఉన్నట్టు అనిపిస్తుంది టెంపుల్. కానీ అప్పటి నుండి మా చిన్నప్పటి నుండి ఇట్లనే ఉన్నది. ప్లేస్ మటుకు కొంచెం జరగడం వల్ల అప్పుడైతే ఇట్లా గుడి పక్క వెంబడే దిగి కాలు కడుక్కునేలాగా బాగుండేది. ఇంకా ఇప్పుడు బాగా దూరం జరిపేశారు కదా. చెరువంతా కొడుక్కుంటూ ఈ మెట్లు పాతాయి. ఈ నుండి వచ్చేది, ఈ నుండే పోయేది అమ్మవారి దర్శనానికి. ఈ మెట్లను చూడంగానే పాత రోజులు గుర్తొస్తాయి. అమ్మో ఈ గుడికి వచ్చినప్పుడు ఇట్లనే వచ్చేది, ఇట్లనే పోయేది అని. ఎంత మంచి దర్శనం అయిందో. ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే భక్తులు చాలా పెరిగిపోతారు. మళ్ళీ శాకాంబర పూజలు అని నవరాత్రులు అవుతూ ఉన్నాయి. ఇక భద్రకాళి అమ్మవారు అనగానే ఒక భద్రకాళి అమ్మవారే అని అనుకోకుండా మనం చూడాలనుకుంటే ఎన్ని టెంపుల్లో అమ్మవారి దర్శనం అయిపోగానే మనం చుట్టూ తిరిగి రావచ్చు. చాలా విశాలంగా అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు తడకలు పందిరేశారు. టెంపుల్ నుంచి బయటికి రాగానే అమ్మవారి దగ్గరనే పక్క పక్కనే ఎన్ని టెంపుల్, సాయిరామ్ టెంపుల్, సరస్వతమ్మ టెంపుల్, మహాలక్ష్మి టెంపుల్ అని అన్నీ చుట్టూ అసలు